హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన వీడియో వచ్చేసి దివాళీ స్పెషల్ వీడియో. దీపావళి స్పెషల్ కలర్ఫుల్ దీపాలు ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను, ఒక పెద్ద కప్పు. ఇప్పుడు వచ్చేసి ఈ కప్పుతోటి మనం దీపాలు తయారు చేసుకోబోతున్నాము. చాలా సింపుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ మనం డిఫరెంట్ స్టైల్లో దీపాలు తయారు చేసాము. ఆ వీడియో ఈ ప్లేలిస్ట్లో ఇస్తాను, ఈ వీడియో ఎండింగ్లో. అదేవిధంగా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో లింక్. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండిలోకి మనం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ అనేది బాగా బ్రైట్గా కావాలా, లైట్గా కావాలా అనేది మీరు ఈ ఫుడ్ కలర్ అనేది మనం వేసే దాంట్లో డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను వేసిన కలర్కి ఈ కలర్ అనేది మనకు వస్తుంది. ఖచ్చితంగా చాలా బాగుంటుంది, మంచి గ్రీన్ కలర్ అనేది మనకు వస్తుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దీపావళికి. ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాం కదా, దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా మనం తయారు చేసుకోవాలి. చపాతీ పిండిని కలిపినట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. చూసారు కదా మనకి మంచి గ్రీన్ కలర్ అనేది వచ్చింది, బ్రైట్ గ్రీన్గా వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ ముద్దని మనం బాగా మిక్స్ చేసేసుకుని, ఎటువంటి వైట్ కలర్ అనేది కనిపించకుండా బాగా గ్రీన్ కలర్లోకి వచ్చేలాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ ముద్ద అంతటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఒక పెద్ద కప్పు తీసుకున్నాం కదా, అందులో మళ్ళీ హాఫ్ కప్ వచ్చేసి మనం ఈ మైదా పిండి తీసుకోవాలి వేరొక బౌల్లోకి. తర్వాత వచ్చేసి ఆరెంజ్ షేడ్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాము. మంచి బ్రైట్ ఆరెంజ్ షేడ్ అనేది వస్తుంది. మీరు బాగా డార్క్గా కావాలంటే ఎక్కువ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేసిన తర్వాత మైదా పిండిలో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం పిండి బాగా కలుపుకుంటేనే మనకి మంచిగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి, పెటల్స్ అనేవి మనకి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఒకేసారి వాటర్ మాత్రం యాడ్ చేయకండి, మంచిగా చపాతీ పిండిలాగే కలుపుకోండి. నేను ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఉన్నటువంటి మంచి మంచి వెరైటీ రెసిపీస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మన ఛానల్లో మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్, ఇంకా వచ్చేసి ప్రసాదం రెసిపీస్, ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి సంబంధించి ఉంటాయి అవి. ఇప్పుడు వచ్చేసి మనకి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అనేది వచ్చేసింది, పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక బౌల్లోకి ఇంకొక హాఫ్ కప్ మైదా పిండి వేసుకుని అందులోకి పసుపు వేసుకోండి. మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పసుపు అనేది వేసాను. పసుపు వేసుకొని కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత మైదా పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మంచి బ్రైట్ ఎల్లో అనేది మనకు వస్తుంది. ఇప్పటి వరకు మనం గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, అదేవిధంగా ఎల్లో కలర్ అనేది మనం తయారు చేసుకున్నాము ఫ్రెండ్స్. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మంచి మంచి రెసిపీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ మనం డిఫరెంట్ స్టైల్లో దీపాలు ఎలా తయారు చేసుకోవాలనే వీడియో నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను ఆ వీడియోని ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా మంచి ఎల్లోయిష్ కలర్ అనేది వచ్చేసింది మనకి. ఇంకా వచ్చేసి మన ఛానల్లో డిఫరెంట్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఎల్లో కలర్ కూడా వచ్చేసింది కదా, చూసారు కదా మనం ఆల్రెడీ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, అదేవిధంగా ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ తోటి మనం ఇప్పుడు మంచిగా రోజ్ ఫ్లవర్స్ అనేవి తయారు చేయబోతున్నాం. రోజ్ ఫ్లవర్ దీపాలు అనేవి చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక చపాతీ బండ తీసుకుని దాని మీద ఆరెంజ్ కలర్ ముద్ద ఉంది కదా, దాన్ని తీసుకుని చపాతీ కర్రతోటి బాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ థిక్గా కాకుండా చూపిస్తున్న విధంగా
చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం వీటిని ఎలా చేస్తాము రోజ్ ఫ్లవర్స్ అనేది చూద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో రోజ్ ఫ్లవర్ స్వీట్ బెల్లంతో చేసాము. ఆ వీడియో కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, అది కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం దీపాలు కదా తయారు చేసుకుంటుంది. ఈ దీపావళికి ఎప్పుడు మనం బయట కొంటూనే ఉంటాం ప్రమిదలు, అలా కాకుండా మనమే మన చేతితో తయారు చేసుకుని దీపాలు వెలిగిస్తే అదొక హ్యాపీనెస్ కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ చపాతీని ఇలాగ చేసేసాం కదా. ఇప్పుడు ఈ చపాతీని మనం ఏం చేయాలంటే పెటల్స్ కోసం ఒక సర్కిల్స్ లాగా మనం కట్ చేసేసుకోవాలి. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేవి చాలా వస్తాయి మనకి, మనం తీసుకునేటువంటి పిండిని బట్టి వస్తాయి. పిండి మరీ లూజ్ అయితే మాత్రం మనకి ఇవి పెటల్స్ అనేవి సరిగా రావు, కాబట్టి చూసి పర్ఫెక్ట్గా కలుపుకోండి చెప్పిన విధంగా. ఇప్పుడు చూసారు కదా, మనం సర్కిల్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని మనం పెటల్స్ లాగా యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ పెటల్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి. మళ్ళీ మనకి ఎక్స్ట్రా ముద్ద అనేది మిగిలిపోతుంది కదా, దాన్ని మళ్ళీ మళ్ళీ చేసేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా చపాతీలాగా రోల్ చేసుకొని మళ్ళీ పెటల్స్ చేసుకోండి. మళ్ళీ మిగులుతుంది కదా, ఆ మిగిలిన ముద్దని అలాగే ఉంచేయండి. అది మనకి యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందో నేను చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీటన్నిటిని ఒక కవర్ మీద పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి చపాతీ బండ మీద మళ్ళీ మనం గ్రీన్ కలర్ ముద్ద తీసుకోబోతున్నాము. గ్రీన్ కలర్ ముద్దని బాగా చపాతీలాగా రోల్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. చాలా సింపుల్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంత ఈజీగా దీపాలు చేసుకోవచ్చా అనే విధంగా ఉంటుంది వీడియో వచ్చేసి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్, ఇంకా టిఫిన్ రెసిపీస్ ఇలా అన్నీ ఉన్నాయి. ప్రసాదం రెసిపీస్, ఏ ఫెస్టివల్కి రిలేటెడ్గా ఆ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ప్రసాదం ఇవన్నీ ఉంటాయి మన ఛానల్లో. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా డిఫరెంట్ స్టైల్ దీపాలు ఉన్నాయి. ఆ దీపాల వీడియో కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా గ్రీన్ కలర్ చపాతీ చేసుకున్న తర్వాత ఇలాగ సర్కిల్స్ లాగా కట్ చేసేసుకోవాలి. సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటే ఇవన్నీ మనకి పెటల్స్ లాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు వీటి అన్నిటిని కూడా మళ్ళీ కవర్ మీద వేసేయండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ముద్ద మిగిలింది కదా, అది కూడా చపాతీ లాగా చేసేసుకుని ఇలా కట్ చేసుకుని కవర్ మీద వేసేసుకుని మళ్ళీ మనకి ముద్ద మిగులుతుంది కదా, అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఎల్లో కలర్ తీసుకోవాలి కదా. ఎల్లో కలర్ వచ్చేసి మనం మళ్ళీ చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. చపాతీలాగా రోల్ చేసుకుని వీటిల్ని కూడా మనం ఇప్పుడు సర్కిల్స్ లాగా కట్ చేసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి కొబ్బరి పాలతోటి ఎలాగ హల్వా చేసుకోవాలి, ఇలా డిఫరెంట్గా హెల్దీ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో. ఆల్రెడీ అన్నీ బెల్లంతోనే ఉంటాయి. ఇంట్లోనే బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, ఆర్గానిక్ బెల్లం, ఇంకా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, బొట్టు ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఎల్లో కలర్ని కూడా మనం సర్కిల్స్ లాగా పెటల్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఎల్లో కలర్ పెటల్స్, తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్, తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ పెటల్స్, ఇలా అన్ని పెటల్స్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ని తయారు చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకోవాలి. గ్రీన్ కలర్ని వచ్చేసి మనం ఇక్కడ 5 తీసుకోవాలి. 5 సర్కిల్స్ అంటే 5 పెటల్స్గా తీసుకున్నాం మనం. ఇప్పుడు వచ్చేసి తర్వాత మనం ఆరెంజ్ పెటల్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ పెటల్స్ కూడా 5 తీసుకోండి. అంటే గ్రీన్ కలర్ పెటల్స్ 5, ఆరెంజ్ కలర్ పెటల్స్ 5 తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు వీటిని మనం జాగ్రత్తగా ఎలా రోల్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ ఇందాక నేను ఎక్స్ట్రాగా ముద్ద ఉంటుంది అన్నాను కదా, అది చిన్న బాల్ లాగా చేసుకుని ఆ పెటల్స్ మీద పెట్టి దాని మీద నుంచి మనం రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎక్కడ విడిపోకుండా నీట్గా సపరేట్ అవ్వకుండా చూసుకొని చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇలా రోల్ చేసేయండి. రోల్ చేశారంటే మధ్యలో ముద్ద పెట్టేసి అది బాల్ పెట్టి రోల్ చేయాలి. మనం ఇక్కడ ఆరెంజ్ పెట్టాము, కింద వచ్చేసి మనం గ్రీన్ తీసుకున్నాం, మధ్యలో ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా రోల్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ రోజ్ కలర్ షేప్ అనేది వచ్చేస్తుంది, రోజ్ ఫ్లవర్ షేపు. ఇప్పుడు వీటిని మనం పెటల్స్ని కొంచెం అలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు. మధ్యలో ఉన్న బాల్ని మనం కొంచెం అలాగా వేలుతోటి ప్రెస్ చేసామంటే ఫింగర్ తోటి అక్కడ మనం నెక్స్ట్ ఎందుకు అలా ప్రెస్ చేయాల్సి వచ్చిందో మీరు చూద్దురు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజ్ ఫ్లవర్ చేసుకుందాము. మళ్ళీ గ్రీన్ పెటల్స్ వచ్చేసి మనం ఇక్కడ 5 గ్రీన్ పెటల్స్ తీసుకోవాలి. మీ ఇష్టం, మీరు 5 6 ఎట్లా మీ ఇష్టం
ఇష్టం మీ నచ్చినట్టు తీసుకోండి. ఇక్కడ నేను 5 పెటల్స్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి యెల్లో పెటల్స్ తీసుకుంటున్నాము. ఇందాక ఆరెంజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి యెల్లో పెటల్స్ తీసుకుంటున్నాము. యెల్లో కలర్ పెటల్స్ కూడా 5 తీసుకోవాలి. ఇప్పుడు యెల్లో కలర్ది ఎక్స్ట్రా ముద్ద ఉంది కదా, దాన్ని చిన్న బాల్ లాగా చేసేసి అక్కడ మధ్యలో అలా పెట్టేసి మళ్ళీ రోల్ చేసుకుంటూ మనం మొత్తం ఒక్కొక్క పెటల్ని ఇలాగా అంటిస్తూ అతికిస్తూ బాగా అలాగ రోల్ చేస్తూ ఉండాలి. ఫిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, బాగా రోల్ చేసుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా రోజ్ ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కింద గ్రీన్ కలర్ వచ్చేస్తుంది, పైన ఫ్లవర్ వచ్చేసి మనకి యెల్లో కలర్ వచ్చింది. మధ్యలో మనకి బాల్ లాగా ఉంది కదా, దాన్ని మనం ఫింగర్తో ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకు ప్రెస్ చేశానో చెప్తాను నేను మీకు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనకి ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ వచ్చేసింది, యెల్లో కలర్డ్ రోజ్ ఫ్లవర్ కూడా వచ్చేసింది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆయిల్ వేసేసుకుని వత్తిని మనం ముందుగానే నానబెట్టుకుని ఆయిల్లో ఉంచుకుంటే తొందరగా మనకి వెలుగుతాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వెలుగుతున్నాయో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు